హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్టూడియోస్. నేను మీ యశ్వంత్ని. ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్ వీడియో కాబట్టి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీరు సర్ప్రైజ్ అవుతారు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంది కదా. లైట్ అయితే చాలా బ్రైట్గా వెలుగుతుంది కదా. కానీ మన మైండ్ ఇంకా బ్రైట్గా అవ్వట్లేదు. ఎందుకంటే ఫ్రీ ఎనర్జీ అని చెప్తానే గుడ్డిగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఈ వీడియోని ఒక్కొక్క రోజుకి కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఈ వీడియోలు వేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వీడియో ఈ రోజుకి ఇన్ని లక్షల మంది చూశారు.
అంటే డైలీ కొన్ని లక్షల మంది ఈ వీడియోని మాత్రమే కాదు ఇలాంటి చాలా వీడియోస్ని చూసి ఏమారిపోతూనే ఉన్నారు. ఇలా ఏదైనా ఛాన్స్ ఉంటే మనం ఎందుకు ఇన్ని వేల రూపాయలు పెట్టి కరెంట్ ఛార్జీలు కడతాను? ప్రతి ఒక్కరు ఒక మ్యాగ్నెట్, ఒక స్పానర్, ఒక లైట్ పెట్టుకొని ప్రతి రూమ్లోనూ ఇలాంటి సెటప్ చేసుకున్నా అంటే కరెంట్ బిల్లు కట్టే పనే ఉండదు కదా. మరి ఎందుకు చేయటం లేదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వీడియో చూస్తే థింక్ చేయండి. ఫేక్ వీడియో అంటున్నావు, మరి నీ వీడియోలో లైట్ ఎలా వెలిగింది అని మీకైతే క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు చూడండి, నా చేతికి ఎటువంటి వైర్స్ అయితే లేవు, మీకైతే బాగా కనబడుతుందా? సో ఇప్పుడు చూడండి, ఈ లైట్ నేను వెలిగిస్తాను. సో లైట్ పడగానే నా ఫేస్ కొంచెం దేనిలాగా కనబడుతూ ఉంటుంది, భయపడకుండా చూడండి. చూశారు కదా లైట్ అయితే నా చేతిలో ఎంత బాగా వెలుగుతుందో. సో చూడండి, ఎటువంటి వైర్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం లేదు, కానీ ఈ లైట్ అయితే చాలా బ్రైట్గా నా చేతిలో కూడా వెలిగిపోతుంది. సో ఈ లైట్ నా చేతిలో ఎలా వెలుగుతుంది మీకు తెలుసుకోవాలని చాలా ఆతృతగానే ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. ఈ లైట్ వచ్చి ఫిలిప్స్ కంపెనీ లైట్. సో వీటిని ఇన్వర్టర్ లైట్స్ అంటారు. ఇన్వర్టర్ లైట్స్ అంటే ఏంటంటే కరెంట్ ఉన్నప్పుడు ఇది లైట్ ఛార్జ్ అవుతుంది, కరెంటు పోయినప్పుడు మనకు 4 hours బ్యాకప్ అయితే ఇస్తుంది. అంటే కరెంటు పోయినప్పుడు వెలిగే లైట్లు అనమాట. వీటిల్లో ఇన్బిల్ట్గా బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ వల్ల ఈ లైట్ వెలుగుతుంది. సో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ 2 పిన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ పిన్స్ని దేంతో కనెక్ట్ చేసినా సరే లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక వైర్తో కనెక్ట్ చేస్తా ఉన్నాను. సో లైట్ వెలిగిందా? సో ఇట్లా వైర్తోనే కాదు, మనం దేంతో అయినా కానీ ఈ 2 పిన్స్ని కనెక్ట్ చేసామంటే వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను స్క్రూ డ్రైవర్తో కనెక్ట్ చేశాను, వెలుగుతుందా? సరే, ఇప్పుడు నా చేతిలో కూడా అదేలాగే నేను వెలిగించానండి. సో ఒక 1 రూపీ కాయిన్ తీసుకున్నాను. 1 రూపీ కాయిన్ని నా చేతిలో అయితే ఇలా పెట్టుకున్నాను. దాని మీద లైట్ అయితే ఇలా ప్లేస్ చేశాను. నేను ఇంతకుముందు ఈ లైట్లో చూపించిన 2 పిన్స్ కాయిన్ ద్వారా కనెక్ట్ అవ్వడంతో ఈ లైట్ అయితే నా చేతిలో వెలుగుతుంది. ఈ లైట్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు, అదేంటంటే టార్చ్ లైట్. ఓకే, నిజంగా చెప్పాం కదా, ఒక కాయిన్ ఎత్తుకొని పెట్టామంటే టార్చ్ లైట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో కంటిన్యూస్గా 4 hours అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కదా. ఇంతసేపు చూసిన తర్వాత చాలామందికి అయితే ఒక ఆశ అయితే వచ్చి ఉంటుంది, ఇలాంటి లైట్లు మనం కూడా కొనుక్కొని మన ఇండ్లలో వేసుకుంటే మంచిదని. నిజంగా అండి, ఇదైతే మనకి ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్వర్టర్ లైట్. నేను ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో ఇది మీకు ఈజీగా దొరుకుతుంది. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని క్లిక్ చేసి మీరు కూడా కొనుక్కోవచ్చు. మీరు ఇది ఏంటంటే కరెంట్ ఉన్నప్పుడు మీరు ఆన్ చేసి పెట్టారంటే 8 hours ఇది ఆన్లో ఉన్నిందంటే కరెంట్ పోయినప్పుడు 4 hours మీకు లైట్ వెలుగుతుంది. కాకపోతే ఏంటంటే కరెంట్ ఉండేటప్పుడు కొంచెం బ్రైట్గా వెలుగుతుంది, కరెంట్ పోయిన తర్వాత చీకట్లో కొంచెం లైటింగ్ అయితే తగ్గుతుంది. కానీ చీకటిగా ఉండేటప్పుడు ఆ లైట్ అయితే మీకు చాలా సఫిషియంట్. కాబట్టి మీరు ఈ లైట్స్ కొనుక్కోవడంలో అయితే ఎటువంటి నష్టం అయితే లేదు. నాకు తెలిసి స్టూడెంట్స్ ఉండే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి లైట్స్ ఉండడం అయితే చాలా మంచిది. ప్రతి రూమ్లో ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకు కరెంట్ పోయినప్పుడు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇలాంటి మంచి కాన్సెప్ట్తో తయారు చేసిన ఇలాంటి లైట్స్ని పెట్టి యూట్యూబ్లో ఇలాంటి ఫేక్ వీడియోస్ అన్నీ చేయడానికి వాడుతూ ఉన్నారు. అదైతే నాకు కొంచెం కష్టంగా ఉంది. సో యూట్యూబ్లో కొన్ని కోట్ల మందిని కొన్ని లక్షల వీడియోస్తో డైలీ జనాలు అయితే ఇలా మోసం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చిందంటే దానికి తగిన అమౌంట్ వస్తుంది. 10 లక్షల వ్యూస్ వస్తే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. 1,000,000 వ్యూస్ వస్తే దానికి తగినట్టు ఇంకా అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో అమౌంట్ ఇవ్వడం వల్ల జనాలు ఏం చేస్తున్నారంటే మనల్ని చీట్ చేసైనా వాళ్ళు ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే మనకు డైలీ నెట్లో కొన్ని లక్షల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. నా వ్యూవర్స్ మీరెవరు ఇలా మోసపోకూడదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఈ వీడియోని మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా మోసపోకుండా చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఇంకా మీట్ ఎప్పుడు ఇలాంటి ఫేక్ వీడియోస్, ఫ్రీ ఎనర్జీ వీడియోస్ అని చెప్పి మీరు చూసి మోసపోరనుకుంటున్నాను. మీ మొబైల్లో అలాంటి ఫేక్ వీడియోస్ చూసే టైంని అయితే సేవ్ చేశాను, మీకు మొబైల్ ఇంటర్నెట్ కూడా సేవ్ చేశాను. చూస్తున్నారు కదా, మీకైతే ఇది ప్లస్ పాయింటే. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే నాతో కలిసి వీడియోస్ చేయాలనుకుంటే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా చెప్పండి. మీతో కలిసి నేను వీడియోస్ చేస్తాను. అది మీకు ఇష్టమైన వీడియోస్. మీకు ట్రావెల్ వీడియో ఇష్టమైతే మీతో ట్రావెల్ చేస్తూ వీడియో చేస్తాను. మీకు కుకింగ్ వీడియోస్ ఇష్టమా, మీతో కలిసి కుకింగ్ చేస్తూ వీడియో చేస్తాను. మీకు వ్లాగ్ వీడియోస్ ఇష్టమా, మీతో కలిసి వ్లాగ్ వీడియోస్ చేస్తాను. సో మీకు కన్వీనియంట్గా, మీకు ఇష్టమైనట్టుగా మీతో కలిసి నేనైతే వీడియో చేయాలనుకుంటున్నాను. సో మీకు ఆశగా ఉంటే కమెంట్స్ ద్వారా చెప్పండి, మనం కలిసి వీడియోస్ చేద్దాం. సో నా వీడియో మీకు నచ్చుంటుంది కాబట్టి ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, అలానే నా నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి 3 ఆప్షన్స్ వస్తుంది, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అయితే సెలెక్షన్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో వచ్చి కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.